సో జీ స్టూడియోస్ మారుతి టీమ్ ప్రొడక్షన్స్ వానరా సెల్యులాయిడ్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా బ్యూటీ. సో దీనికి సంబంధించినటువంటి టీజర్స్ రిలీజ్ అయ్యే ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇప్పటికే ప్రేక్షక ఆదరణ పొందుతోంది. సో దీనికి సంబంధించి సెప్టెంబర్ 19న ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. సో ఈ సందర్భంగా అంకిత్ కోయ, నిలఖి, సో వీళ్ళిద్దరూ కూడా హీరో హీరోయిన్స్ మనతో పాటు ఉన్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి గారు సో మనతో పాటు ఉన్నారు. సో ఈ టీంతో కాసేపు చిట్ చాట్ చేద్దాం. హలో అండి. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, టీజర్ చాలా బాగుంది, సాంగ్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. ఓకే. ఈ మూవీకి బీజం ఎక్కడ పడింది, అసలు ప్రొడ్యూసింగ్ చేయడానికి ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్గా అంటే ముందు ఒక సినిమా తీద్దాం అనుకున్నాను. సో ఇది మీ ఫస్ట్ మూవీనా? ఇట్స్ మై సెకండ్ ఫిల్మ్. సెకండ్ మూవీ. ఓకే. సో ఏంటంటే ఇది మారుతి గారి ఫ్రెండ్ రైటర్ అనమాట. తను ఒక పాయింట్ బాగా చెప్పాడు అనమాట, ఫ్యామిలీ ఎమోషన్ డాటర్ పైన. సో నేను ఆ సోల్ని కనెక్ట్ అయ్యి కంపల్సరీ చేద్దాం అని చెప్పేసి మారుతి గారితో అన్నాను అనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది ఫిల్మ్. ఓకే ఓకే. సో దెన్ ఇప్పుడు ఇంకా ల్యాండింగ్కి వచ్చేసింది. సో బ్యూటీ అనే పేరు ఎవరు మీద, డైరెక్టర్దా ఐడియా? రైటర్దండి ఐడియా. బ్యూటీ అనేది రైటర్ది. బట్ రైటర్ ఇచ్చిన ప్రతి ఏదైతే ఉంటుందో ఆ సోల్ని డైరెక్టర్ అంతే బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిండు అనమాట. సో బ్యూటీ ఈజ్ నథింగ్ బట్ ఒక టీనేజ్ అమ్మాయి ఇన్నర్ సోల్ అండి. అవును. సో అదే సినిమా యాక్చువల్గా. సో బ్యూటీ అంటే కాదు, ఇందాక మీరు చెప్పినట్లు ఒక టీనేజ్ అమ్మాయికి ఉన్న బ్యూటీ డెఫినేషన్ వేరు, అవును, ఏజ్ మారుతున్న కొద్దీ వచ్చే డెఫినేషన్ వేరు. బట్ మీరు ఈ మూవీలో టీనేజ్ అమ్మాయి యొక్క సోల్ చూపిస్తున్నాం. సోల్ అంటే వాళ్ళు ఏంటంటే అన్ని తెలుసు అనుకుంటారు కానీ ఏమీ తెలియదు కదా. బట్ వాళ్ళు మాత్రం అన్ని తెలుసు అనుకుంటారు. సో తన చుట్టూ తిరిగే ఫ్యామిలీ లవ్ అండ్ తన లవ్ స్టోరీ, అంటే తను ఆ టైంలో అట్రాక్ట్ అవుతుంటారు కదా. సో ఆ లవ్ అన్నీ కంప్లీట్గా ఫుల్ అండ్ ఫైనల్ లవ్ స్టోరీ అనమాట. అటు పేరెంట్స్ లవ్ అనుకోండి, తన బాయ్ ఫ్రెండ్ లవ్ అనుకోండి, ఆ లవ్ ఏంటంటే తన సోల్ చుట్టూ తిరుగుతుంటుంది. ఓకే ఓకే. అదే బ్యూటీ. ఓకే. ఇప్పుడు రైటర్ ఐడియా అని చెప్పారు కదా బ్యూటీ అని. సో సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ టైంలో కూడా కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు కదా అకార్డింగ్ టు ఆ సందర్భాన్ని బట్టి. అలా చేంజ్ చేశారా? చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? శివసాయి గారు డైరెక్టర్, తను ఏంటంటే తనకు అనుకున్న విధంగా తన టైం లైన్లో రావడానికి తను చక్కగా యాప్ చేసుకున్నాడు. మంచి డైలాగులు కూడా రాసుకున్నాడు అనమాట. అందుకని అంత అద్భుతమైన పాట. ఇప్పుడు కన్నమ్మ అని ఒక సాంగ్ వచ్చింది. సో నాకు తెలిసి 2025లో వచ్చిన సాంగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అండి ఇది. సో తను అంతే యాజ్ ఇట్ ఈజ్, అంటే తను రాసుకున్న దాన్ని విజువల్గా భలే ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు. ఓకే ఓకే. సో అంకిత్, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా చూస్ చేసుకున్నారు స్టోరీ చెప్పినప్పుడు? మీకు ఏమనిపించింది? అంటే ప్రతి ఒక్కరు అడిగేదే ఇది, ఎలా ఫీల్ అయ్యారు అని. అలా కాదు, అంటే మన వ్యూ ఉంటుంది కదా, ఒకవేళ ఈ మూవీ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్కి ఎలా ఉంటుంది, ఎలా సెట్ అవుతుంది. ఎంగేజ్లో ఉన్నాం కాబట్టి లవ్ స్టోరీలే చేద్దాం అనే మైండ్ సెట్లో తీసుకున్నారా? ఎలా తీసుకున్నారా అసలు? ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నీ కూడా అండి, సినిమా టు సినిమా డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోవాలి అన్నది ఆ థాట్ ప్రాసెస్ ఉండింది. అండ్ ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం రంగాల గారు ఆయన ఈ కథ నరేట్ చేశారో నాకు రైటర్ గారు, ఆయన వల్ల ఈ సినిమాలోకి రావడం జరిగింది. వేరే వర్క్ నాది చూసి ఆయన దీనికి పిలిచి సెట్ అవుతానని కథ నరేట్ చేయడం జరిగింది. కథ విన్న వెంటనే ఇది ఖచ్చితంగా చేయాలి, ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ కంటే భిన్నంగా ఉంటుంది అని నమ్మాను. అండ్ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్లో సటిల్గా మెల్లిగా అట్లా క్యూట్ లవర్ బాయ్లో స్టార్ట్ అయినా చివరికి అట్లా ఇంటెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది అంటే ఆయన ఇంకొకటి ఖచ్చితంగా కెరియర్కి ఇది మంచి మెట్ అవుతుందని అనుకున్నాను. ఎందుకంటే మారుతి గారు ప్రజెంట్ చేస్తున్నారు, జీ స్టూడియోస్ ఇస్ ప్రెజెంటింగ్ ప్రొడ్యూసింగ్ అలాంగ్ విత్ విజయపాల్ రెడ్డి గారు. సో సినిమా మనం ఎంత బాగా తీసినా దాన్ని థియేటర్లో సరిగ్గా ల్యాండ్ చేయడం, ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ పెద్ద సంస్థలు ఉండడం, ఈ పెద్ద పేర్లు ఉండడం చాలా మంచి అడ్వాంటేజ్. ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్తుంది, నా కెరీర్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకంతో సినిమా చేయడం జరిగింది. ఓకే. సో మీకు బాగా నచ్చిన పాట ఏంటి ఈ మూవీలో? సో ఇప్పటిదాకా 2 పాటలు బయటికి రిలీజ్ అయ్యాయి, కాకుండా ఇంకో పాట ఒకటి ఉంటుంది సెకండ్ పార్ట్. మీకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి? నాకు బాగా నచ్చిన పార్ట్ సినిమాలో ప్రీ క్లైమాక్స్, ఆ పార్ట్ ఇంటర్వెల్ ఒకటి, ప్రీ క్లైమాక్స్ ఒకటి, క్లైమాక్స్ చాలా బాగుంటాయి. వెరీ ఇంటెన్స్ అండ్
బాగుంటాయి. బాగుంటాయి. అంటే అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. చూస్తే తప్ప ఎక్స్పీరియన్స్ చేయలేము. అబ్సల్యూట్లీ. September 19 థియేటర్స్లో whoever watches this film they'll know what I'm talking about. ఓకే ఓకే. సో మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఏం నచ్చింది అంటే ఇందాక చెప్పారు కదా ఒక టీనేజ్ అమ్మాయి సోల్ని చూపిస్తున్నామని, సో హీరోయిన్ ఓరియంటెడ్ నాకు ఎక్కువ వాల్యూ ఇచ్చారని మీరు చూస్ చేసుకున్నారా లేకపోతే ఎందుకు? తెలుగు వచ్చు కదా? తెలుగు అర్థమవుతుంది మాట్లాడడానికి కొంచెం. ఓకే ఓకే చెప్పండి. बहुत अच्छा कैरेक्टर है फर्स्टली तो मैं कहूँगी ये, एंड बहुत सारा मौका मिला है खुद को प्रेजेंट करने के लिए, खुद को प्रूव करने के लिए. बहुत अच्छा कैरेक्टर है. एंड कैरेक्टर के बारे में अगर मैं बोलूँगी तो बहुत ही जैसे कि सर बोले, अंकित बोले, बहुत ही सोल, बहुत पॉजिटिव सोल, मतलब. एंड आलेख्या बहुत मूडी भी है, मतलब ये चाहिए तो ये चाहिए ऐसा वाला कैरेक्टर. పేరెంట్స్ కూడా అలానే ఉన్నట్టున్నారు కదా. लाइफ लाइन के वो फिल्म के फर्स्ट से एंडिंग तक, मतलब क्लाइमैक्स तक एक ही वर्ड बोलती है, लाइफ లో ఇంకేమి అడగను, బైక్ దే దో, బండి దే దో, లైఫ్ లో ఇంకేమి అడగను, ఫోన్ దే దో, ఇదే ఫైనల్, ఇంకేం అడగను, మళ్ళీ ఇంకొకటి అడుగుతారు. ఓకే ఓకే. సో ఇది ఫస్ట్ మూవీనా మీకు? ఎలా అనిపించింది అంటే షూట్ టైంలో మీకు కొంచెం టఫ్గా అనిపించిన సీన్ ఏమైనా ఉందా మీకు? ఫస్ట్ లో భయపడతూ, హిందీలోనే చెప్పండి, నో ప్రాబ్లం. फर्स्ट थोड़ा सा डर लग रहा था मेरे को, थोड़ा सा नहीं बहुत डर लग रहा था, बट डे बाई डेज शेड्यूल वाइज इट्स इजी అయిపోయింది. हाँ, टीम बहुत अच्छे से, टीम बहुत सपोर्ट किए तो हो गया आराम से. ఓకే ఓకే. సార్ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏం చూసారు అంటే యాక్టింగ్ పరంగా? యాక్చువల్గా ఏంటంటే అంకిత్ ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయిపోయాడు. అంటే ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అంటే ఇప్పుడున్న జనరేషన్లో యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న న్యూ జనరేషన్లో మనం పాతకాలంలో కమల్ హాసన్ గారిని చూసేవాళ్ళం. ఎట్లా అంటే ఏ కథ రాసినా తను చేయగలుగుతాడు, అంటే ఈ కథే చేస్తాడు, ఇట్లే లేదు అన్నట్టు. అట్లా నేను తర్వాత కాలంలో నాని గారిని చూశాను. ఫ్యూచర్లో తినని అనుకోవచ్చు, అంటే ఏ కథ రాసినా కూడా తినకు చెప్తే సెట్ అవుతుంది అని. అంటే ఈజ్ అ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మర్. అంటే అంకిత్ అంటే ఒక ఫైటే పెట్టాలి, పాట పెట్టాలి, లేదంటే ఇట్లనే చేయించాలని కాకుండా. సో నేను అంకిత్ కూడా అదే చెప్తున్నాను, నెక్స్ట్ మళ్ళీ సేమ్ కాకుండా డిఫరెంట్ జానర్లో ట్రై అయ్యి ఇట్ విల్ వర్క్అవుట్ ఫర్ యూ అని నేను తనకి చెప్పింది. సో ఆ యాంగిల్లో అంకిత్ ఫస్ట్ అటెంప్ట్లో మారుతి గారు పిలిచారు, ఈ అబ్బాయి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అనుకున్నారు. ఆ రోజు నుంచి తను కూడా కథలో కూర్చొని వర్క్ చేసుకున్నాడు. ఓకే ఓకే. దెన్ కమింగ్ టు ద నీలాకి రోల్ ఏమైపోయిందంటే, తనకన్నా ముందు ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేసాం, కానీ యాప్ట్ కావట్లేదు. అంటే ఆ కథకి వాళ్ళు పర్ఫార్మర్సే, కానీ దానికి ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, ఆ క్యారెక్టర్ అస్సలు ఎవరిలో రావట్లేదు. రిచ్నెస్ కనిపించకూడదు, లగ్జరీ కనపడకూడదు. సో దానికోసం చూస్తుండగా ఇంకా లాస్ట్లో మా ప్రయత్నానికి నేచరే సపోర్ట్ చేసి తనని 3 days ముందు పంపించింది. ఓకే. లాస్ట్ మినిట్ లో తనని సెలెక్ట్ చేశారు. ఇంకా తను సెలెక్ట్ చేసింది. ఇప్పుడు మేము స్క్రీన్ పైన చూస్తే తను తప్ప ఇంకెవరు దానికి సూట్ కాదు అన్నట్టు ఉంటుంది. ఓకే ఓకే. అంత బాగా చేసింది, అంత బాగా వచ్చింది కూడా. ఓకే ఓకే. ఎన్ని డేస్ షూట్ చేశారు దీన్ని? అరౌండ్ 45 days ఏమో చేసాం కంప్లీట్. మొత్తం ఈ హైదరాబాద్ అండ్ వైజాగ్ లో చేసాం. వైజాగ్ లో కూడా చేసాం కంప్లీట్ గా. అంటే మూవీ చూస్తున్నంత సేపు మనం ఇప్పుడు ఒక ఆడపిల్లలు అనుకోండి, లేదంటే ఎవరనుకోండి, పేరెంట్స్ అనుకోండి, మన ఇంట్లో సమ్వేర్ అరౌండ్ మన అమ్మాయి టీనేజ్కి వచ్చినప్పుడు ఇట్లా జరిగి ఉండే ఆ ఫీల్ అవుతా ఉంటారు అనమాట. సో ప్రతి ఒక్కరికి రిలేటబుల్గా ఉంటుంది, ప్రతి ఫ్యామిలీకి మూవీ. ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా ఎవ్రీథింగ్ రిలేటబుల్గా ఎక్కడో చోట కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు టీనేజ్గా ఉన్నప్పుడు ప్రాబబ్లీ అలాంటి మిడిల్ క్లాస్లోంచి వెళ్తాం. సో వెళ్ళి అరే మంచి అటెంప్ట్ అండి, చెప్పాలనుకుంటే క్యూట్ అటెంప్ట్, అంటే ఈజీ ఫ్లో, ఎవరు చూసినా కనెక్ట్ అవుతారు సినిమా. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఓటీటీ ఫిలిమ్స్ చూసినప్పుడు కానీ, మూవీ రిలీజెస్, థియేటర్ రిలీజ్ కానీ ఏవి చూసినా మిడిల్ క్లాస్ మూవీస్ ఎక్కువయ్యాయి. మిడిల్ క్లాస్ మూవీస్తో పాటు దాంట్లో లవ్ స్టోరీ ఉంటుంది. సో ఆ వాటికి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ నేను అనుకోవడం ఏంటంటే 2 రకాలుగా ఉందండి. అయితే కొత్త వరల్డ్ చూపించాలి, లేదంటే మనకు దగ్గరగా ఉండే పార్ట్ చూపించాలి. అంటే మనం కనుక ఈ రెండింటికి మించి
వేరే ఏం ట్రై చేసినా ఆడియన్స్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎన్ని కథలు చూసినా ఎక్కడో చోట చూసినట్టుగానే ఉంటుంది. కొత్త కంటెంట్ అనేది రావాలంటే కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలి. అవును అవును. అయితే అది లేదంటే ఇది. సో మాదేంటంటే ప్రతి ఒక్కరికి రిలేటబుల్గా ఈ టైంలో ఎవ్రీ పేరెంట్ అండి, నేను నాకు ఉన్నంత వరకు అయితే మా సినిమా చూసాక ప్రతి పేరెంట్స్, ప్రతి అబ్బాయిలు అంటే జనరల్గా కొన్ని సినిమాలు యూత్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఫ్యామిలీ చూడవచ్చు. మాదేంటంటే యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ. అంటే కొంతకాలం క్రితం చూడవచ్చు, కొంతకాలం క్రితం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి సినిమాకి వెళ్ళి ఓ 2 hours ఎంటర్టైన్ అవుతారు కదా, అట్లాంటి ఫిల్మ్ అండి. అంతకు మించి అంటే అద్భుతం అని కాదు కానీ ప్రతి ఒక్కరు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసిపోతారు. ఓకే ఓకే. సో అంకిత్, మీకు ఇంతకు ముందు చేసిన మూవీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక డిఫరెన్స్ కనిపించింది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా అన్నారు కదా, పర్టికులర్గా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది, ఈ మూవీ చూస్తే ఇది నేను చెయ్యాలి అని అనుకున్నది? ఈ సినిమాలోనా అండి లేక బయట వేరే సినిమాలో? అంటే మీ సెలెక్షన్ పరంగా ఇది చేస్తే నాకు బాగుంటుంది, ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుంది అని అనిపించిన క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రొడ్యూసర్ వ్యూ, డైరెక్టర్ వ్యూలోనే చెప్పేశారు, మీకు మార్క్స్ పడిపోయాయి కాబట్టి మీ వ్యూ ఏంటి? ఆశకి హద్దులేదు కదండి, ఏ సినిమా చూసినా ఆ సినిమాలో అబ్బా ఇది మనం చేస్తుంటే బాగుండే, ఇలాంటి అవకాశం నేను ఎలా మిస్ అయ్యాను, ఈ థాట్స్ అలా రన్ అవుతూనే ఉంటాయి. ఓకే. ఇంకా ఆర్టిస్ట్ మైండ్ సెట్ దానికి తను కంగారు పడాల్సిన అవసరం లేదు, యంగ్ ఏజ్ బోల్డ్ అంత ఉంది. సో అట్ ద సేమ్ టైం ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎలా అవుతుందో దానికి తగ్గట్టు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఈ సినిమా చూసిన తర్వాత జనాలకు కూడా అర్థం అవుతుంది, అబ్బా ఈ జానర్ కూడా టచ్ చేశాడు, బాగా చేశాడు అన్నది అనిపించుకుంటాను అనుకుంటున్నాను. అది చూడాలి. నెక్స్ట్ నేను ఏవైతే 2 నెక్స్ట్ సినిమాలు చేస్తున్నాను, సింపుల్ సంతోష్ అని ఒకటి చేస్తున్నాను, లవ్ జాతర అని ఒకటి చేస్తున్నాను, గర్వీడ్ లక్ష్మి అని ఒకటి చేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్స్ హ్యాపెనింగ్. సినిమాకి దర్ ఇస్ డిఫరెంట్. ఈ సింపుల్ సంతోష్ అనేది తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఫ్యామిలీ డ్రామా కామెడీ. సో ఆయ్ అన్నది గోదావరి సైడ్ చేశాను. అవును, అంటే మీరు అందులో క్యారెక్టర్ చాలా బాగా వెళ్ళింది ఆయ్ మూవీస్. సో కామెడీ ఎక్కువగా ఫోకస్ చేస్తారా, హీరో ఎక్కువగా ఫోకస్ చేస్తారా, విలన్గా ఎక్కువ చేస్తారా? అది ఇంకా డెస్టినీ ఏది ఎలా తీసుకెళ్తే అలా వెళ్తారా? ఏదైనా టార్గెట్ యాక్షన్కి కట్టు మధ్య ఎక్కువసేపు గడపడం అండి సెట్లో. అండ్ ఏదైనా మనం చేసే ఏ పాత్రలో అయినా, ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఎన్ని షోలు ఎక్కువ షోలు చేస్తే అంత హ్యాపీ అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది. సేమ్ కథానాయకుడిగా చేస్తున్నప్పుడు ఏంటంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ పరంగా నేను ఇప్పుడు లేదు హీరోగా అవుదాం అనుకోవట్లేదు, లేదంటే హీరోలో ఆలోచించట్లేదు అంటే అది తప్పు అవుతుంది. కానీ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా హీరో అవడం అన్నది జనాలు ఇచ్చేది, మనం చేసేది కాదు. సో వచ్చిన వాటిలో బెస్ట్ చూస్ చేసుకుంటూ ఏ క్యారెక్టర్ నచ్చితే దాని మీద ఎంత స్కోప్ ఉందో చూసుకొని, ఎక్కువసేపు ఏ క్యారెక్టర్ ఉంటుందో దాన్ని బట్టి చూసుకొని ముందుకెళ్ళడం. వాట్ హ్యాపెన్స్ లేటర్, అది తర్వాత ఏం జరుగుద్ది అన్నది జనాలు చేసేది, జనాలు డిసైడ్ చేస్తారు. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒకసారి టీజర్ చూద్దాం. ఎస్, టీజర్ ప్లీజ్. కన్నా మన పేరెంట్స్కి మన మీద ప్రపంచాన్ని కొనిచ్చేయాలన్నంత ప్రేమ ఉంటుంది. ఆ మొహాన్ని ఐస్ ముక్కల్లో పెట్టకుండా శుభ్రంగా పసుపు రాసుకోవచ్చు కదా. బ్యూటీని కన్నావమ్మా నువ్వు. ఆ బైక్ ఎంత ఉంటుందంట? మన 6 సంవత్సరం ఈఎంఐ అది. అబ్బో, అలేఖ్య కనపడడం లేదండి. నా బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నావు? అగో, కూతురు అడిగింది కొనిచ్చేటప్పుడు వచ్చే కిక్కేంటో మధ్యతరగతి తండ్రిగా తెలుస్తుంది. దానికోసం కొంచెం కష్టపడాలి. పడతాను. ఓకే, సో ఈ టీజర్ చూస్తుంటే అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేస్తే హీరో వెళ్ళి కాపాడా, లేకపోతే అలానే వెళ్ళిపోతాడు? హీరో తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ లో కొడుతున్నారుగా పాపం మిమ్మల్ని, మరి కొట్టరా? కొడితే దొరుకుతుంది హీరోయిన్. ఓకే, తండ్రి బాధ కూడా చూసుకోవాలి కదా, అంతే అంటారా? బేసిక్గా ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే అండి, అమ్మ తల్లి మీ టీజర్ స్టార్టింగ్లో మీ అమ్మ నాన్న తల్లిదండ్రులకి ప్రపంచాన్ని కొనిచ్చేంత ప్రేమ ఉంటుందని నేనే చెప్తూ ఉంటా. ఇవెందు
విందు యాక్చువల్గా ఏంటంటే తినకపోవడం వల్ల వచ్చిన రిజల్ట్ ఇది. స్టార్టింగ్ లోనే చెప్పాం కదా, అది నిబ్బి అంటారు కదా మన భాషలో. అంటే ఆ క్యారెక్టర్ ని భలే హ్యాండిల్ చేసింది అనమాట. ఓకే ఓకే. జనరల్ గా ఎట్లుంటది ఇప్పుడు మన ఇళ్లలో మన టీనేజ్ అమ్మాయిలు అంటే జస్ట్ గ్రోన్ అప్ అవుతున్న అమ్మాయిలు ఎవరైనా ఏదన్నా చిన్న మిస్టేక్ చేద్దామన్నా దొరికిపోతా ఉంటారు కదా. బట్ వాళ్ళదే కరెక్ట్ అనుకుంటుంటారు, ఒప్పుకోరు, అదే కరెక్ట్ అనుకుంటారు. పైగా మళ్ళీ పేరెంట్స్ కి తెలుస్తూనే ఉంటారు యాజ్ ఇట్ ఈస్ అదే క్యారెక్టర్. ఓకే ఓకే. అంటే ఎక్కువ గారాబం వల్ల వచ్చిన ఎఫెక్ట్ కదా. మీరు కూడా ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? घर में भी ऐसे रहता है? नहीं आई एम वेरी डिफरेंट पर्सन. आलेख्या एंड नीला की बहुत अलग है. आपको क्या पसंद आया इसमें? ये कैरेक्टर पसंद आया, आपका पर्सनल लाइफ? कैरेक्टर पर्सनल लाइफ तो मेरे मतलब कैरेक्टर ऑब्वियसली पसंद आया. स्टोरी लाइन बहुत अच्छा था, पहली चीज़ तो. एंड कैरेक्टर ये ऐसा वाला कैरेक्टर मैंने कभी किया नहीं है. ఓకే. तो नया चीज़ एक्सपीरियंस. సో ఓకే, తను చెప్తే వినకపోగా మీ మీద పడింది అది. అంతే కదండి. ఇప్పుడు నేను చెప్తూ ఉంటానమ్మా, తల్లి అలా కాదే, ఏదో చిన్న చిన్న తప్పులకి ఇంట్లో దొరికిపోతే అమ్మా నాన్న ఏం చేయరు వినవే అంటే, లేదు నీకు తెలియదు నన్ను పట్టుకుపోతావా లేదా. సరే అని పట్టుకుపోతా. తర్వాత మీ పోలీస్ స్టేషన్లో చూస్తే తను ఉండదుగా, అదే అక్కడే అటు పోయింది. తీరేది మాకు, చేసేది వాళ్ళు. చాలా వరకు ఇలాంటివి ఇంతకు ముందు చాలా జరిగాయి. అదే చెప్పారు కదా మీరు, ఆ క్యారెక్టర్ లోకి మనం వెళ్ళిపోతామని. ఆ ఏజ్ లో జరిగినవి కొన్ని ఉంటాయి ఇలాంటివి, వార్నింగ్ ఇచ్చి చేసి. సో పేరెంట్స్ ఆడపిల్ల అంటే ఇంకా ఆల్మోస్ట్ అలానే చూస్తారు కదా ఇంట్లో, ఎక్కువ గారాబం చేసి. స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో మన ఫ్రెండ్స్ తో మనం బెంచ్ లో కూర్చున్నప్పుడు పెంట పని ఒకటి చేస్తాడు, పనిష్మెంట్ ఒకటి పడుద్ది. అవును అవును, అలా అనమాట. సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో మీకు ఫ్రెండ్స్ ఏమైనా హెల్ప్ చేశారా తనని తీసుకెళ్ళిపోవడంలో? లేదండి, ఇది యాక్చువల్లీ సినిమా ట్రాక్ రన్స్ ఆన్ పేరెంట్స్ లవ్. అంతే, అంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఏమి ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ బ్యాక్ డ్రాప్ ఏమి ఉండదు. దేర్ ఇస్ ఎ లాట్ టు షో ఇన్ ద సినిమా. ఇంకా ఫ్రెండ్స్ సినిమా యాక్చువల్లీ ఏంటంటే కొంచెం కొత్త కంటెంట్ అండి మన తెలుగు వాళ్ళకి. అంటే ఇది అంటే ఈ కొత్త కంటెంట్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. అంటే కాకపోతే దీంట్లో మేము ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ టీనేజర్ అమ్మాయి యొక్క ఒక లవ్ ఎమోషన్స్ ప్రతిదీ బ్లెండ్ చేసి పెట్టామన్నమాట. చిన్న చిన్న ఇన్స్టింక్ట్స్ ఉంటాయి కదా, అవి చాలా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ గారు. పోనీ లాస్ట్ కైనా విన్నదా మీ మాట, లేకపోతే మీకు ఇంకేముంది? బ్యాగ్ లో స్క్రిప్ట్ ఉంది, మీకు ఇచ్చేస్తాను. మీరు అడిగే ప్రశ్నని కాదు, నేను స్క్రిప్ట్ చదువుతా, వీళ్ళకి రివీల్ చెయ్యను. నేను స్క్రిప్ట్ చదివితే మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం బాగుంటుంది, మీరు చెప్పకుండా మళ్ళీ స్క్రిప్ట్ చూడండి అని చెప్పండి. అంతే. అంటే ఏం ఇందా నుంచి మీరు అడిగే ప్రశ్నలు చాలా కష్టపడి స్టోరీ రివీల్ చేయకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంటే నేను స్టోరీ రివీల్ చేయడానికి నేను మళ్ళీ ట్విస్ట్ చేసి అడుగుతున్నాను మిమ్మల్ని, కానీ మీరు ఎక్కడ దొరకట్లేదు. అందుకే స్క్రిప్ట్ ఇచ్చేస్తాం మీకు, లేదంటే సినిమా చూపిస్తాం మీరు. సో మీరు కూడా స్క్రిప్ట్ చూడకండి, సినిమానే చూడండి. స్క్రిప్ట్ చదివితే మీకు ఏం అర్థం కాదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు. సో సీనియర్ క్యారెక్టర్స్ చూసాం కదా, నరేష్ గారు, వాసుకి గారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేశారు? అంటే వాళ్ళే కావాలని అనుకున్నారా, లేకపోతే ఏమైనా వీళ్ళు సెట్ అవుతారని అనుకున్నారా రాసినప్పుడు? లేదు, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళని మారుతి గారు నరేష్ గారికి చెప్పారు, ఈ రోల్ చేయమని చెప్పారంట. తను కూడా విన్నాడు. మొన్న లిటరల్గా ఏంటంటే సినిమా స్క్రీన్ వేసామన్నమాట, స్క్రీనింగ్ చూపించాం తనకి. సినిమా చూసి అంటే ఎందుకంటే తన యాక్టింగ్ ని మనం జడ్జ్ చేసేంత సీనియర్ యాక్టర్ కదా, లేదు మనం చెప్పకూడదు కూడా. కానీ హీ వాజ్ షాక్డ్ యాక్చువల్గా, ఇంత బాగా వచ్చిందేంటి మూవీ అని. తను ప్రమోషన్లో అది చూపిస్తున్నాడు. నేను ఒక డే అడిగాను, సార్ ప్రమోషన్స్కి నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారంటే తను ఒక మాట నన్ను అన్నాడు, సినిమా మాట్లాడిస్తుంది విజయ్ అని చెప్పేసి చెప్పాడనమాట. సో తను ఫస్ట్ టైం అంట, అంటే ఒక క్యాబ్ డ్రైవర్గా మిడిల్ క్లాస్ ఫాదర్గా చాలా చేశాడు, కానీ ఈ కంటెంట్లో ఇలా చేయడం ఫస్ట్ టైము. చాలా అంటే సామాజిక వర్గంకి మళ్ళీ ఎట్లా వచ్చిందో దీనికి అంతే కైండ్లో రెస్పాన్స్ వస్తుంది నా క్యారెక్టర్కి. అంటే అది కామెడీ జానర్లో వచ్చి ఉండొచ్చు, ఇది ఈ క్యారెక్టర్ జానర్లో వస్తుంది. అండ్ 2-3 చోట్ల వాసుకి గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనకి ఎంత అద్భుతంగా, అంటే మన హార్ట్ టచింగ్ మూమెంట్స్ లా ఉంటాయి. అంటే తల్లిగా తన పాత్ర తల్లి రోల్ అనమాట తనకు. అంటే డైరెక్టర్ గారు కూడా ఏంటంటే న్యాచురల్గా చేయించారు. ఒకటి కొట్టే సీన్ ఉంటుంది, నిజంగా కొట్టించారు. కొడితే తప్ప ఎక్స్ప్రెషన్స్ దిఖావ్ యాక్చువల్లీ కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఆవిడ క్యారెక్టర్ ప్రకారం మట్టి గాజులు వేసుకుంటారు. తగలడం కాదు, హాస్పిటల్. నాకు సడన్ గా ఏంటంటే
ఐసా హువా పిక్స్ పెట్టేసి అమ్మాయికి ఇట్లా జరిగింది హాస్పిటల్ తీసుకుపోతున్నాం అంటే అంత కొడితే కింద పడిపోయి తగిలిందా? కొట్టడం ఇది మొత్తం కమిలిపోయింది. కొడతారు అంటే ఇప్పుడు ఆహా కొట్టడం అంటే నార్మల్ కాదు, ఒరిజినల్ గా అంటే తను एक ही जगह में बहुत बार తను करने से वो हो जाता है ఒరిజినల్ ना, మదర్ blood లాగా jab. ఫిక్స్ అయిపోయింది, ఒరిజినల్ డాక్టర్ లా వాయించేసుకున్న తర్వాత నేను చూసి ఏంటి వీడికి ఇంత పిచ్చా అని చెప్పేసి ఇట్లా అనుకున్నారనమాట, ఇట్లా కొట్టింది ఏంటి అని. సినిమా చూసిన తర్వాత ఇంకాస్త కొడితే బాగుండేమో అనిపిస్తుంది. అంటే తన క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు కొట్టడంలో తప్పలేదు, ఇంకా కొట్టాల్సిందే అనిపిస్తుంది. సో ఓకే హాస్పిటలైజ్డ్ అయ్యేంత కొట్టారా? ఓకే ఓకే. సో ఇప్పుడు డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ ఎలా ఉంది, ఏమనిపించింది మీకు? తను యాక్చువల్గా అదేంటి ఒక వెబ్ సిరీస్ చేశాడు కదా, హలో వరల్డ్, గీతా సుబ్రహ్మణ్యం చాలా ఫేమస్ వెబ్ సిరీస్, ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికీ తెలుసు. యాజ్ ఏ మూవీ అంటే మూవీగా గీతా సుబ్రహ్మణ్యంకు తనకి ఎంత నేమ్ వచ్చిందో ఒక సినిమాకి డైరెక్టర్గా తనకి అంతకు మించి వస్తుంది. అంటే ఒక అది చేస్తాడు. ఎందుకంటే జనరల్గా చిన్న చిన్న మూమెంట్స్ను స్క్రీన్లో ప్రజెంట్ చేసుకుంటూ దాన్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా కష్టం. హీ డిడ్ ఇట్ యాక్చువల్లీ. అన్ని చిన్న చిన్న మూమెంట్సే, అంటే పెద్ద పెద్ద సీక్వెల్స్ పెద్ద పెద్ద సీన్లు అంటే చేయొచ్చు, బట్ చిన్నవి అనేది అందరికీ అంటే మనసుకు హత్తుకునేలా చేయడం అనేది కష్టం. డైరెక్టర్ గారు అందులో సక్సెస్ అయ్యారు. సో మీరు సినిమా చూస్తున్నంతసేపు అసలు ఎక్కడ మీరు బోర్ ఫీల్ గారు, ప్రతి చోట ఎంగేజింగ్ ఉంటుంది, రిలేటబుల్గా అనిపిస్తుంటుంది, హాయిగా అనిపిస్తుంటుంది. అండ్ సో అందులో అతను అయితే సక్సెస్ అయ్యారండి డైరెక్టర్. సో అంకిత్ మీరు చూసారా ప్రివ్యూ? చూసారు కదా. సో ఈ మూవీకి ఏ మూవీకైనా సరే అందులోనూ మిడిల్ క్లాస్ కొంచెం ఎమోషన్స్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్, దాంతోపాటు సాంగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. అందులో మీకు బాగా నచ్చింది ఏంటి? సో విజయ్ బుల్గనన్ మన బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, అండ్ దెన్ రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఒక పాటకి. ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఫార్చునేట్లీ ఇప్పటిదాకా చూసుకుంటే నా కెరియర్లో అన్ని మంచి పాటలు పడుతూ వచ్చాయి. ఈ సినిమాకి కూడా కన్నమ్మ అన్నది ఇప్పుడు 65 లక్షల మంది విన్నారు ఆల్రెడీ దాన్ని యూట్యూబ్లో. సో కన్నమ్మ పాట వల్ల సినిమా చాలా మందికి వెళ్ళింది. కన్నమ్మ కన్నమ్మ అని మాకు వచ్చిన ఫస్ట్ సాంగ్. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. ఆ ఇంటెన్సిటీ మనం ఎంత పర్ఫామ్ చేసినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఎలివేట్ చేయాలి సినిమాని. సో హీ డిడ్ మోర్ దెన్ 100%. అండ్ వెరీ హ్యాపీ దట్ విజయ్ బుల్గన్ ఈ సినిమాకి మ్యూజిక్ చేసినందుకు. ఓకే మీకు మ్యూజిక్? విజయ్ బుల్గని బేబీకి ఇచ్చారు. అందులో ప్రతి సాంగ్ అద్భుతంగా వచ్చింది, ప్రతి సీన్ అద్భుతంగా వచ్చింది, మంచి హిట్ కొట్టింది ఆ మూవీ. మొన్న రీసెంట్గా కోర్ట్ సినిమాకి తనే చేశాడు, ఆ పాట భలే అదైంది. సేమ్ మాది థర్డ్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అంత ఇచ్చిన 4 సాంగ్స్ అంటే నేను చెప్పినంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆ పాట ఎవరైనా కన్నమ్మ సాంగ్ పెట్టుకొని విన్నా కూడా తెలిసిపోతుంది ఎంత హౌ బ్యూటిఫుల్ అని చెప్పేసి. అంటే ఈ మధ్య కాలంలో అసలు నన్ను అడిగితే విజయ్కి రావాల్సినంత నేమ్ రావట్లేదు అని నా ఫీలింగ్. విజయ్ పర్సనల్గా బయటికి వచ్చి తను ప్రాజెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే నాకు ఆనెస్ట్గా చెప్పాలంటే అఫ్ కోర్స్ తన కోర్టు మూవీ పాట అద్భుతంగా ఉంటుంది, ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. బట్ పర్సనల్గా ప్రాబబ్లీ అంటే మేబీ రైట్ ఆర్ రాంగ్, బట్ నాకు కన్నమ్మ అంతకు మించి నచ్చింది. ఓకే. ఎందుకంటే అంత మన సినిమా ఆఫ్ కోర్స్ ఆ ఫ్లేవర్ కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు మన దాంట్లో 4 సాంగ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా విచ్ ఈస్ బ్యూటిఫుల్ అంటే కన్నమ్మ అని చెప్పొచ్చు. నేను 3 times చూసాను మూవీ యాక్చువల్గా, బ్యూటీ మూవీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. అంటే వీళ్ళతో పాటు ఒకసారి చూశాను, నేను బిఫోర్ సెన్సార్ ఒకసారి చూసుకుందామని చూశాను, ఇంకొకసారి వేరే వాళ్ళకి చూపిస్తూ చూశాను అనమాట. 3 times. ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చేసరికి ఆ పాటలు వస్తుంటే నాకు నేను హమ్ చేస్తా ఉన్నా తెలియకుండానే. నచ్చినప్పుడు అవి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి అనమాట అవి. ఓకే. సో ఇవాళ గణేష్ నిమజ్జనం కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి వినాయక చవితి ఎలా చేసుకున్నారో ఆ మెమరీస్ ఒకసారి షేర్ చేసుకోండి. ఫస్ట్ మీరు సార్. నేనేనా? వినాయక చవితి చిన్నప్పుడైతేనేమో నేను రెసిడెన్షియల్ స్కూల్లో ఉండేవాడిని, మాకు సాయంత్రం భజన ప్రోగ్రామ్ ఉండేది. మీరు ఎక్కడ అంటే వరంగల్? ఓకే. సో భజనలు చేసేసి ఆ ప్రసాదాల కోసం మాత్రం వెయిట్ చేస్తుండేవాళ్ళం. 90% చిన్నప్పుడు ప్రసాదాల కోసం వెళ్ళేవాళ్ళం. ఇంకా పెద్ద పెరిగిన తర్వాత అంటే జస్ట్ అంటే డే 1 రోజు ఇంట్లో చేసుకోవడమే, ఇంట్లో ప్రసాదాలు తినడం, ఇంకా అది మర్చిపోవడమే.
అంతే. అంటే అంటే ఏమంటారు నిమజ్జనాల్లో అయితే ఇప్పటివరకు నేను పార్టిసిపేట్ చేయలేదు. ఎప్పుడు అంటే ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు మీరు హుస్సేన్ సాగర్ వైపు వెళ్ళడం కానీ చూడడం ఫస్ట్ టైం హైదరాబాద్కి ఒక 25 years బ్యాక్ వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళా, ఫస్ట్ టైం చూద్దామని వెళ్ళా. బట్ అంత క్రౌడ్ చూసిన తర్వాత వామో ఇంకొకసారి రాకూడదు. మనం టీవీలో చూసినప్పుడు పెద్ద అనిపించదు, బట్ డైరెక్ట్గా వెళ్తే డైరెక్ట్ ఏంటంటే అది నేను అక్కడే ఉండేవాడిని, ఇక్కడ ట్యాంక్ బండ్, లోవర్ ట్యాంక్ బండ్ రామ్నగర్లో ఉండేవాడిని వచ్చిన కొత్తలో. ఓకే. సో వచ్చిన ఫస్ట్ ఇయర్లో నేను నిమజ్జనం చూద్దామని వెళ్ళాను, కానీ ఇంకా మళ్ళీ నాకు ఎక్కువ అంటే ఆ క్రౌడ్లోంచి బయటికి వచ్చే ఆ రిస్కీ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఇంకా ఆ తర్వాత వెళ్ళలేదు, విసుగు వచ్చింది. సో మీరు హైదరాబాదే కదా? నాది వైజాగ్ అండి. 7-8 years నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నా మొత్తం. ధైర్యం చేయలేదు నేను అలా వెళ్ళడానికి అటువైపు. బట్ చిన్నప్పటి నుంచి అంటే మామయ్య వాళ్ళ ఇంటికి లేదంటే తాతయ్య వాళ్ళ ఇంటికి పండగల టైంలో వెళ్ళిపోవడం అలవాటు అక్కడికి, అమ్మ అందరం కలిసి. సో కజిన్స్ అందరూ కలిసి మట్టి వినాయకుడు ముందు రోజు నుంచి కూడా సామాన్లు కొనే దగ్గర నుంచి హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అండ్ అయిపోయిన వెంటనే పందిర్లు మన చుట్టుపక్కల ఎక్కడెవరు పందిరి పెట్టినా వెళ్ళి మనం అంటూ దానికి రేటింగ్ ఇచ్చి ఫైనల్గా ఇంటికి వచ్చి ఓకే ఎవరు విన్నర్ అన్నట్టు. సో యా దెన్ ఈ విజువల్స్ మీరు అన్నట్టు ఏరియల్ వ్యూ చూపిస్తారు కాబట్టి బాగుంటాయి మనకి. యాక్చువల్లీ చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, ఆ మధ్యలో ఉంటే తెలుస్తుంది వాడు వీడితో. అసలు అందులోంచి బయటకు రావడం పద్మవ్యూహంలో నుంచి బయట వచ్చినట్టు అనిపిస్తుంది, రాలేం బయట, చాలా టైం పడుతుంది. బట్ విజువల్లీ చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ ఎంజాయ్ చేయడానికి. సో యు ఆర్ ఫ్రమ్ ముంబై? ఐఎమ్ ఫ్రమ్ ఒడిశా. ఒడిశా, ఓకే ఓకే. అక్కడ ఎలా చేస్తారు వినాయక చవితి? उधर बहुत अच्छे से होता है, बहुत सारे गणेश होते हैं, ओके, बहुत सारे पंडाल होता है, ओके. तो मैं तो मेरे पापा के साथ सब पंडाल देखने जाती हूँ, सिर्फ खाने के लिए प्रसाद. एंड हर एक पंडाल में न्यू ड्रेस पहन के जाना है कंपल्सरी. సో అమ్మాయి మెంటాలిటీ కదండి, ప్రతి మండపానికి ఎక్స్ప్రెషన్స్ సినిమాలో ఎరగదీసింది ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి. అంటే స్పెషల్లీ లడ్డు के लिए जाते हैं, बूंदी लड्डू एंड हलवा, वो सब चाहिए. నార్త్ సైడ్ హల్వా ఎక్కువ చేస్తారు కదా, మన సైడ్ ఇవి చేస్తారు కానీ నార్త్ సైడ్ బాగా చేస్తారు. ముంబైలో ఇంకా బాగా చేస్తారు, ముంబై హైదరాబాద్ కదా ఎక్కువ ఫేమస్. ఓకే, కమింగ్ టు దిస్, హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసి ముంబై వెళ్ళాలి. అంతే అంతే అంతే, అక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే. ముంబై ఎక్కువ ఫోకస్ లేదు కానీ హైదరాబాద్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. అక్కడ చూస్తే మనం అక్కడ ఇంకా రష్ ఉంటుందేమో కదండి, ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ద ప్రాబ్లం ఏంటంటే ముంబైకి అది నిమజ్జనానికి హ్యూజ్ స్కోప్ ఉంటుంది, అంటే సీలో వేస్తారు కాబట్టి. మనకి ఏంటంటే ఓన్లీ హుస్సేన్ సాగర్ లిమిటెడ్ ఏరియా కాబట్టి ఒకే దగ్గర హ్యూజ్ క్రౌడ్ ఒకే దగ్గర వస్తుంది. సో ఎక్కడున్నా సరే హుస్సేన్ సాగర్ మీద ఎక్కువ ఫోకస్ అక్కడే ఉంటుంది. అందులో ఖైరతాబాద్ పెద్ద బడా గణపతి కాబట్టి పక్కనే కదా, అక్కడే కాబట్టి కొంచెం సో ఎక్కువ టైం పడుతుంది దీనికి. సో ఓకే, ఇప్పుడు వినాయక చవితి అయిపోయింది కాబట్టి కమింగ్ టు దిస్ మూవీ, మీకు బాగా నచ్చిన పాట కన్నమ్మ అని చెప్పారు కదా, మీ ఇద్దరికి అదే నచ్చిన ఆప్కో భీ కన్నమ్మ సాంగ్ పసంద్ है और कुछ? ओके, मल्ली which song do you like the most in the film? కన్నమ్మ సాంగ్. కన్నమ్మ సాంగ్, యా. ఓకే, మీకు కూడా అదే నచ్చింది? కన్నమ్మ నాకు నచ్చింది, కానీ నాకు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇందులో? 4 songs ఉంటాయి. 4 songs లో ఇంకొక 2 songs స్లో సాంగ్స్ ఉంటాయి, అవి ఇంకా బయటికి రాలేదు యాక్చువల్గా. కానీ అవి కూడా అవి చాలా బాగుంటాయి, అంటే నాకు కన్నమ్మ ఎంత నచ్చిందో అవి కూడా అంతే నచ్చుతాయి. ఓకే, ఇదేంటంటే హ్యాపీ మూమెంట్స్ ఇస్తుంది కన్నమ్మ అనేది, అది మనలో ఒక పెయిన్ మూమెంట్స్ అట్లా చేస్తుంటుంది, కానీ సాంగ్స్ బాగుంటాయి. ఓకే ఓకే. సో బడ్జెట్ గురించి వస్తే, బడ్జెట్ అనుకున్న బడ్జెట్ దాటిపోయిందా, షెడ్యూల్ దాటిపోయిందా? బడ్జెట్ పెద్దగా ఏం దాటలేదండి. ఇది దీనికి ఏంటంటే మేము కమర్షియల్లీ ముందే సక్సెస్ అయ్యాము యాక్చువల్గా, ఎందుకంటే జీ స్టూడియోస్ మాతో కొలాబ్ అయ్యి ఉంది కాబట్టి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ ఇష్యూస్ విత్ ద బడ్జెట్ అండ్ ఆల్ ఈ మూవీకి. ఓకే ఓకే. సో ఇప్పుడు డైలాగ్స్ విషయానికి వస్తే, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏం నచ్చింది బాగా? కొన్ని డైలాగ్స్ మన మనసుకు హత్తుకుంటాయండి. ఇప్పుడు అయితే ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా. ఇందాక 2 డైలాగ్స్ అయితే ఇప్పుడు టీజర్ లో చూసినవి 2 బాగున్నాయి. ఫస్ట్ మీరు చెప్పే డైలాగ్, నెక్స్ట్ నరేష్ గారు నేను ఇందాక మదర్ కొడుతుంది అన్న సీన్ లో ఒక డైలాగ్ నన్ను భలే అది చెప్దాం అనుకుంటున్నా, పర్లేదు. ఏంటంటే తనది సినిమా మొత్తం లైఫ్లో ఇంకేం అడగను అని ప్రతిదీ అడుగుతుంటుంది.
మదర్ కొడుతూ లైఫ్లో ఇంకేం అడగను అనుకుంటూ మా జీవితాన్ని లాగేస్తున్నావు అంటది. ఓకే జీవితం మొత్తం అడిగేస్తున్నా, జీవితం మొత్తాన్ని అడిగేస్తున్నావు అనుకుంటూ కొడుతుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా టచ్ అయ్యే డైలాగ్స్ 100% టచ్ అవుతుంది ప్రతి డైలాగ్. మన అందరం ఆ ఫేజ్ దాటి వచ్చిన వాళ్ళు. స్టార్టింగ్ లో తల్లిదండ్రుల ప్రేమ, అమ్మ నాన్న మాట వినడం, ఇవన్నీ ఉంటాయి. ఒక ఫేజ్ వస్తుంది లైఫ్ లో, ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఎక్స్పోజర్ వచ్చాక ఎప్పుడు ఇంతే మీరు నన్ను అడిగింది ఎవరు ఇన్నట్టు ఇట్లా ఉంటుంది. మనకు కావాల్సింది మనకు కావాలి ఎట్లా ఒకలాగా. ఫేజ్ దాటాక మళ్ళీ ఆ రోజు చితక్కొట్టి మంచి పని చేసింది, లేకపోతే ఇంకెలా ఉండేవాళ్ళం అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. సో ఆ ఫేజ్ దాటిన తర్వాత అర్థం అవుతుంది, మళ్ళీ అమ్మ నాన్నతో కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాం. ఏదైతే ఒకసారి మనకు అనిపిస్తుంది ఆ టైంలో రేపల్లే సిల్లీగా చేసాము అనిపిస్తుంది. అవును, ప్రతి ఫేజ్ ఉంటది అది ఖచ్చితంగా. చేయకుండా ఉండాల్సిందని మనం ఎప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత చూసుకున్నా అనిపిస్తుంది అరే ఎలా అందరినీ ఒకసారి వాళ్ళ ఫేస్బుక్ ఫస్ట్ పోస్ట్ కి వెళ్ళమనండి సరిపోయింది. అప్పుడు ఏదో ఒక వరల్డ్ లో ఉంటాం కదా టీనేజ్ లో. సో ఇప్పుడు మీ స్టోరీలకు వద్దాం. మీరు టీనేజ్ లో చేసిన ఒక ఎందుకు ఇలా చేశాను అనుకున్నవి చెప్పండి, ఒక్కొక్క ఇన్సిడెంట్ మీరు చెప్పండి ఫస్ట్. నాకు పెద్దగా ఏం లేవండి యాక్చువల్గా. చేసి ఉంటారులే టీనేజ్ లో ఖచ్చితంగా ఫేస్ దాటారు కాబట్టి. దాటాను అంటే నేనైతే స్కూల్లో, అది కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఎగ్గొట్టి కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది వరంగల్లో, అక్కడ లోపలికి వెళ్ళేసి ఫ్రెండ్స్ మేమంతా కలిసి ఎస్చాన్ సిరీస్లు ఉండేటివి అప్పట్లో. మ్యాథ్స్ అంటే అవి అక్కడ ఆ బుక్స్ ఏంటంటే అమ్మేసుకొని బీర్లు సిగరెట్లు తెచ్చుకునే వాళ్ళం అనమాట. అదే అప్పుడప్పుడు అనుకుంటాం భలే సిల్లీగా చేసావే అని. వచ్చేవా? అది ఏంటంటే ఒక బుక్ ఆల్మోస్ట్ ఆ రోజులలో 600-700 ఉండేది. అది సెకండ్ హ్యాండ్ లో 300-400 ఇచ్చేవాళ్ళు. ఓకే ఓకే. సో అట్లాంటి సిల్లీ పనులు అయితే చేశాను. అందరం కలిసి చదువుకోవడానికి ఒక పుస్తకం చాలు కదరా, అలా అందరి అసలు చదివే వాళ్ళకి బుక్ కావాలి. ఇది మంచి సీన్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే నీది కూడా ఇచ్చేస్తే ఎలా అంటే అరే మనకి అవసరం లేదు లేరా ఇచ్చేది కూడా, లైబ్రరీ ఉంది కదా అన్ని అయిపోయినా. కరెక్ట్. చదివే గంట కోసం ఇద్దరు లైబ్రరీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే చాలు అని. ఓకే, సో మీరు అది చేశారు. ఇంకేమైనా ఉన్నాయా గుర్తు? ఇంకా గుర్తు తెచ్చుకుంటే చాలా ఉంటాయి. మీరు కూడా చెప్పాలి మరి లాస్ట్ లో అవన్నీ విన్నాక. నేను చెప్పాను. మీరేం చేశారు? నేను చెప్తే వైరల్ అయిపోతా అండి, నేను అందుకే చెప్పాలి. చెప్పాను నేను అలాంటి ఇక్కడ ఆన్ కెమెరా చెప్పకూడదు. సరే ఓకే, అది చెప్పకూడదు వదిలేండి, చెప్పేవి చెప్పండి. ఒక్కటి కూడా మంచి చెప్పారు కానీ సరదాగా అంటారా. సో బంక్ కొట్టి అంటే దొరికిపోయానండి. నేను ఏం చేసినా అసలు ఇంట్లో తెలియకుండా లేవు, అన్ని స్మూత్. ఎందుకు దొరికిపోతారు? దొరకకుండా ఇప్పటి వరకు పేరెంట్స్ కి తెలియకుండా చేసినవి చాలా ఉంటాయి కదండి. ఉంటాయి కదా, చాలా తక్కువ వాటిలో అట్లా. ఇప్పుడు తెలియజేయడం ఎందుకండి, ఎప్పుడు చేసినా దొరికిపోవడం మీ స్పెషాలిటీ. ఆల్మోస్ట్ అంతే, అంటే ఎట్లా అలా తెలిసిపోయేది. సో వెళ్ళక ఒక రోజు ఇంటర్ కాలేజ్ అప్పుడు వెళ్ళక హాస్టలర్స్ అందరూ స్టడీ అవర్ టైంలో పక్కనున్న హాస్టల్ వాళ్ళకి స్నాక్స్ పెట్టేవారు ఆ టైంకి. హాస్టలర్స్ అందరూ స్నాక్స్ తినడానికి వెళ్ళేవారు కాలేజ్కి. సో నేను హాస్టలర్ కాదు, నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. వీళ్ళు స్నాక్స్ అని చెప్పేసి 10 నిమిషాల్లో తిని రావాల్సిన స్నాక్స్ 45 మినిట్స్ 1 hour క్రికెట్ ఆడుకునేవారు హాస్టల్లో, పేపర్ బాల్తో ప్లాంక్తో. వాళ్ళు ఒక 4 రోజుల నుంచి ఇది చేస్తున్నారు. నన్ను అడిగేవారు రమ్మని, నేను వెళ్ళేవాడిని కాదు, ఎందుకులే ఇబ్బంది, భయం, దొరికిపోతాం ఇది. వెళ్ళక ఒక రోజు వెళ్ళానండి. రోజు వెళ్ళే వాళ్ళు దొరకరు. వెళ్ళక ఒక రోజు వెళ్ళాను నేను. ఎందుకో మరి యాక్చువల్లీ నేను తిరిగి ఇంటికి ఆటోలో వెళ్ళాలి. ఆ రోజు మా నాన్న వచ్చారు నన్ను పిక్ చేసుకోవడానికి. ఏంటి ముఖ చిత్రం ఏంటి నెక్స్ట్? ఏం లేదు, మటాష్. ఇంకా వెళ్ళి తిరిగి అంటే వెంటనే ఎవరో వచ్చారు కబురు పిల్లడానికి, అంకిత్ ఉన్నాడా మీతో పాటు అని. అప్పుడే నాకు అర్థమైపోయింది గ్రహాలేవో సరిగ్గా లేవు రోజు అని. తిరిగి వెళ్ళేసరికి చూపులు చూస్తున్నాయి గ్రహాలు మీ మీద. అక్కడ నుంచున్నారు నాన్న, లోపలికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకున్నారు. అంటే స్టడీ అవర్ వద్దు, ఈరోజు ఇంటికి వెళ్దాం తొందరగానో, ఆన్ ద వే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం అని వచ్చారు ఆయన. 1/2 hour ముందు ఇంటికి వెళ్ళిపోయారు. పాట్మన్ పీకారు అక్కడే. అంటే కొడతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, ఎక్స్పెక్ట్ చేస్తే ప్రిపేర్ అయ్యామండి. కొంచెం మజిల్స్ అయ్యి స్ట్రాంగ్ చేసుకొని ఏదో ఒకటి చేసేవాడిని. అక్కడే పీకేసరికి పక్కనున్న జూనియర్ లెక్చరర్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ అప్పటిదాకా
ఏదో కొంచెం మేనేజ్ చేస్తుంది బాధిస్తాడు అన్నట్టు ఏదో చెప్పడం, పీకేసరికి ఆవిడ సైలెంట్. ఇంకేం చెప్తాం, ఏం చెప్పడానికి ఏం లేదు. పెట్టారండి అని. ఓకే ఓకే. సో మా నాన్న కంటిన్యూ. ప్రేమ లాంటిది. అంటే వాళ్ళు చూపించే ప్రేమ ఒక్కో టైంలో ఒకలా చూపిస్తారు, మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. రైట్. ఓకే, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.